అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి గట్టి ఎదురు దెబ్బ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం పాత బస్తీలోని కూల్చివేతలపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో జరిగిన కూల్చివేతలపై మొదటిసారిగా అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నిజామాబాద్లో జరిగిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి రావద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి మద్దతు ఇస్తాం, కానీ పేదలకు ఇబ్బంది పెడితే మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తి లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సచివాలయంలో కొన్ని లేని ఇబ్బంది అనగా సచివాలయం బాపు ఘాట్లో పాటు ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, సచివాలయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్లో హామీ అనగా పెద్దలు సంక్షేమం ఉండదని మర్చిపోవద్దని ఓవైసీ అన్నారు. ఇదిలా ఉంటే నిన్న హైదరాబాద్లో జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎవరిని ఎన్ని అడ్డంకాలు సృష్టించినా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరుగుతుందని తెలియజెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో కంపులో బతకాలా అని ప్రతిపక్షాలు నిలదీశారు. మూసీ పరివాహక ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తు అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రతిదానికి అడ్డుపడడం కాదు, మూసీ బాధితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలను సూచించారు. హైదరాబాద్లోని ఆఫ్తిగన్నర్లో అనగా కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాజిద్ ఫిరోజ్ ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. సీసీ రోడ్ల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ నాంపల్లి ఎమ్మెల్యే అనుచరులు అయితే అడ్డుకున్నారన్నమాట.